శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతम् శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయम् గోపాలదేశికమహం శరణम् ప్రపద్యే వాధూలాన్వయసञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे इतीश्वरश्रियाजुषम् సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురచిత్పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్తవృత్తి వినివర్తనౌషధం శరణం యతీంద్రచరణం వృణీమహే श्रीवत्सचिह्नमिश्रेभ्यो नमवुक्तिमधीमहे यदुक्तयस्त्रयी कण्ठे यान्ति मङ्गलसूत्रताम् श्रीयामुनर्यपदपङ्कजसक्तचित्ते श्रीमत्पराङ्कुशगुरूत्तमलब्धविद्ये श्रीलक्ष्मणे मुनिवरेऽर्पितसर्वभावम् श्रीवत्सचिह्नगुरुमन्वहमाश्रयामि। जयतु जयतु देवः केशवः क्लेशहारी जयतु जयतु नाथो भाष्यकारो यतीनाम् जयतु जयतु नित्यम् कूरनाथो महात्मा जयतु जयतु भव्या भारती तस्य दिव्या श्रीमल्लक्ष्मणयोगिनो नियमनम् मूर्ध्ना दधत्सादरम् श्रीवत्साङ्कगुरुत्तमो गुणनिधिर्देवाधिराजस्तवम् दिव्यम् यम् विरचय्य दृष्टिमतुलाम् लेभे स एषस्तवो जिह्वाग्रे मम दोषगन्धविधुरो नित्यम् समुजृम्भताम् हतावज्या हृद्या गुणगणसमृद्धा सुमधुरा गभीरा सौहार्दम् मनसि विदधाना विजयते यदीया श्रीसूक्तिः सकलु भगवान् भद्रचरितो गुरुश्रीवत्साङ्को निवसतु मदीये हृदि सदा। ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని చక్కగా మననం చేసి మన ముందు ఉంచిన శోభారాణిని మనసారా అభినందిస్తున్నాను. చాలా బాగా చేశారమ్మా, చాలా స్పష్టంగా. శ్లోకానుసంధానం చెయ్యలేదు, సమయం లేదని కాబోలు, కానీ విషయం చాలా వివరంగానే మంచిగానే అనుసంధానం చేశారు. తీరు కూడా చాలా బాగుంది. అనుభవిస్తూ అర్థం చేసుకుంటూ చెప్పినటువంటి పద్ధతిలో మీ అనుసంధానం సాగింది. దోషాలంటే దోషం కాదు, కానీ కొంచెం సర్దుబాటు చేసుకోవాలి. 1 నుంచి 62 వరకు నారాయణ పదార్థాన్ని చెప్పారు అని అన్నారు మీరు. కాదు, 1వ శ్లోకంలో మంగళాచరణం, 2వ శ్లోకంలో ద్వయమంత్రం పూర్వఖండ వివరణం. ద్వయమంత్ర పూర్వఖండం గురించి ప్రస్తావన వచ్చింది కనుక అందులో ఉండేటటువంటి నారాయణ శబ్దార్థ వివరణంగా తర్వాత సాగింది. అందులో కూడా 10వ శ్లోకం వరకు నారశబ్దార్థ వివరణంగా హస్తగిరి వైభవాన్ని చెప్పారు. 21వ శ్లోకం నుంచి మనకి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం, 11 నుంచి 20 వరకు గుణ వైభవాన్ని చెప్పారు. 21 నుంచి దివ్యమంగళ విగ్రహ వైభవాన్ని చెప్పారు. ఆ గుణ వైభవము దివ్యమంగళ విగ్రహ వైభవము నారాయణ పదార్థాన్ని వివరిస్తున్నాయి అని చెప్పుకున్నాం. మొదటిది మంగళాచరణ శ్లోకం, 2వది ద్వయమంత్ర పూర్వఖండ వివరణాన్ని చేస్తూ ఉండేటటువంటి శ్లోకం. 3 నుంచి నార పదార్థ వివరణం, తర్వాత నారాయణ పదం యొక్క వివరణం, గుణవైభవము దివ్యమంగళ విగ్రహ వైభవము. ఇది స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతకు మించి సవరణలు ఏమీ లేవు. చాలా స్పష్టంగా పాటలు పాడతారు, కానీ నేను వద్దంటారని మానేశారు. మానేయడమే మంచిది. శ్లోకం చదవడానికి అవకాశం లేనప్పుడు పాటలు పాడితే మనకు అసలే సమయం పరుగులు పెడుతోంది కాబట్టి అది కాదు. అయినా ఉండబట్టలేక చెప్పాను కదా, అలవాటు ఉంటే ఏదో ఒక్కసారి ఇది మేనరిజం వచ్చేస్తుంది కాబట్టి ఒక్క లైన్ మాత్రం పాడేశారు, మళ్ళీ తట్టుకుని మళ్ళీ దాన్ని అక్కడితో ఆపేశారు. ఇది సమయ పాలన చేసేటటువంటి ఒక నియమానికి కట్టుబడి ఉన్నందుకు నేను అభినందిస్తున్నాను. ఇవాళ ఈ పాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే ఇదే అన్నారు, ఒక్కమారు కనులకి కానరావా అని. మీరు ఇప్పుడు ఏ మాట అన్నారో ఆ మాటే నమ్మాళ్ళవార్లు అన్నారు, ఒరునాళ్ కాణవారాయ్ ఎన్ కణ్ కాణవారాయ్. ఇలాంటి పదాలు, ఇలాంటి పాసుర పాదాలు
మనం గుర్తు తెచ్చుకుంటే వాటికి అనువాదాలుగానే ఈ పాటలన్నీ మనం భావన చేసుకోవచ్చు. ఇలాగే అడుగుతారు, ఒరునాళ్ కాణ వారాయ్, నేను చూసేటట్లుగా రా అని ఆళ్వార్ల లాంటి వారి కోరికని తీర్చడం కోసమే అవతారము అని ఆ శ్రీ సూక్తులను గుర్తు చేసుకుంటూ చక్కటి శ్రద్ధతో గ్రంథాధ్యయనం చేస్తూ మననం చేస్తూ తమ సామర్థ్యాన్ని మరొక పర్యాయం నిరూపించుకున్న శోభారాణికి ఇతోధికమైనటువంటి సదవకాశం కలిగి ఆచార్య అనుగ్రహంతో భగవద్ అనుగ్రహంతో సద్గ్రంథాధ్యయనం సఫలం కావాలి అని ప్రార్థన చేస్తూ మన ఈ వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత స్వస్తి హస్తిగిరిమస్తశేఖరః సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషదీ సరస్వతి గుణాయత్తన్లోకే గుణిషు హిమతం మంగళపదం విపర్యస్తం హస్తి క్షితిధరపతే తత్వయి పునః గుణాః సత్యజ్ఞాన ప్రభృతయ ఉత త్వద్గతతయా సుభీభూయం యాతా ఇతి నిర్ణయిష్మ శృతివశాత్ పాణిపాదవదనే క్షణశబ్దైః అంబుజాన్యపది సన్వరదత్వం బాహుభిస్త్వతి విశాలతమాలాన్ ఆంజనం కరిగిరేరసి శృంగం పరభాగమియే ద్రవేస్తమిశ్రా వరదాజ్యత్వయి తన్నిశామయామః గమితా తవ వక్త్రచిత్రభానోః పరభాగన్నను కౌంతలీతమిశ్రా పద్మాయాః ప్రణయరసాత్ సమాసజంచ్యాః స్వం బాహుం సుబహుమతో భుజేన తేన కాన్నామాన్వభవదహో దశాంతదాత్వే కంఠస్థే కరిగిరినాథ కంబుకాంతః యా దామోదర ఇతి నామదాతవాసీత్ సా దామా కిల కిణకారిణీ బభూవ తన్నూనం వరద వళిత్రయచ్చలేన త్వన్మధ్య ప్రథమ విభూషణీ బభూవ. శంభోరంభోరుహముఖ సఖాసన్ సహాంకః శశాంకః కుర్వన్ సేవాం వరద వికలో వృత్తహీనః సువక్రః త్వత్పాదాబ్జే ప్రియమఖ నఖచ్ఛద్మనాశ్రిత్య నిత్యం సద్వృత్తోభూత్ స చ దశగుణః పుష్కలో నిష్కళంకః త్వత్పాదాబ్జే ప్రజాతాసురసరిదభవత్ ప్రాక్ చతుర్థా తతస్తాస్వేకాం ధత్తే ధ్రువः సా త్రిభువనమపునాత్ త్రీన్ పథో భావయంతి తత్రైకాఖం వ్రజంతి శివయతి తు శివం తా పునః సప్తధాభూత్ తాస్వేకాగాం పునానావరద సగరజ స్వర్గసర్గం చకార పరిజన పరిబర్హాభూషణాన్యాయుధాని ప్రవర గుణగణాశ్చ జ్ఞానసత్యాదయస్తే పరమపదమధాండాని ఆత్మదేహస్తధాత్మా వరద సకలమేతత్ సంశ్రితార్థం చకర్థ అనాప్తం హ్యాప్తవ్యం న తవ కిల కించిద్వరదతే జగజ్జన్మస్థేమ ప్రళయ విధయోధీ విలసితం తథాపి క్షోదీయః సురనరకులేష్వాశ్రితజనాన్ సమాశ్లేష్టుం పేష్టుం తదసుఖకృతాం చావతరసి వివేకధియమేకతో హ్యభినివేశలేశో హరేత్ మహత్వభినివేశనం కిముత తన్మహిమ్నస్తవ అహో విసదృశే జగత్యవతతర్థ పార్థాదికం నిజం జనముదంచయన్ వరద తం సమాశ్లేషకః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ చివరిలో అనుసంధానం చేసుకోవలసినటువంటి శ్లోకాలని పాశురాలని ఒకసారి చెప్తాను. వాటిని మీరు నోట్ చేసుకుందరు గాని తర్వాత మిగిలినటువంటి పాఠ్యాంశాన్ని మనం కొనసాగించుకుందాం. తిరుచ్చంద విరుత్తంలో 2 పాశురాలు. తిరుచ్చంద విరుత్తం తిరుమழிసై ఆళ్వార్లు అనుగ్రహించిన దివ్య ప్రబంధంలో 2 పాశురాలు. ఒకటి 114వ పాశురం, 2 75వ పాశురం. ఈ రెండింటిని మీరు నోట్ చేసి పెట్టుకోండి. అలాగే సుందర బాహుస్తవంలో
మనకి 85వ పాసురం, 85వ శ్లోకం ఉంది. సుందర బాహుస్తవంలో 85వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. నోట్ చేసి పెట్టుకోండి. ఇక భగవద్గీతలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి, కానీ వాటిని యథావకాశం నేను చెప్తాను. అప్పటికప్పుడే మీరు తీసి దాన్ని అనుసంధానం చేసుకోగలుగుతారు కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. మధ్య మధ్యలో మనకి ఇంకా శ్లోకాలు ఈ వీట్లలోనే పంచస్తవాలలోనే వస్తే నేను చెప్తూ ఉంటాను, నోట్ చేసుకుని చివరిలో మీరు అనుసంధానం చేద్దరు. కానీ అవన్నీ నోట్ చేయడం నాకు అవకాశం లేకపోయింది. శ్లోకం అంటే మీరు గుర్తిస్తారు కాబట్టి ఇబ్బంది లేకుండా వాటిని అనుసంధానం చేయగలుగుతారు. అలాగే ప్రధానంగా అతిమానుష స్తవంలో 10వ శ్లోకం ఒకటి గుర్తుపెట్టుకోండి. అతిమానుష స్తవంలో 10వ శ్లోకం. మిగిలినవి నేను ముందు ముందు వెళుతున్న కొద్దీ చెప్తాను. దాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. నిన్నటి శ్లోకాలలో భగవంతుడికి ఈ లోకంలో అవతరించడం పట్ల ఉండేటటువంటి ఇష్టాన్ని గురించి భావన చేసి, ఇష్టం కనుకే ఆయన ఇక్కడికి వస్తున్నాడు అని అన్నారు అని అనుకున్నాం. ఏ పనినైనా సరే ఇష్టం ఉంటే పట్టుదలతో చేస్తారు అంటూ ప్రారంభించారు. అభినివేశ లేశం అనేటటువంటి శ్లోకంలో మహత్వభినివేశనం అంటూ 2 రకాలుగా భగవంతుడికి ఈ ఆశ్రితులైనటువంటి వారి పట్ల ఉండేటటువంటి ప్రేమ మంచి చెడులని ఆలోచించకుండా చేస్తుంది అనేదాన్ని మనకి స్పష్టం చేశారు. విచక్షణ లేకుండా చేస్తుంది అని అన్నారు. స్వామి అవసరించి వస్తూ ఉండేటటువంటి ఈ లోకం ఆయన మహిమకి ఏ రకంగానూ అనురూపమైనది కాదు అని అన్నారు. విసదృశే అనేటటువంటి పదం ద్వారా శ్లోకం మనకి 64వ శ్లోకం. 64వ శ్లోకంలో శిఖరిణి వృత్తం అని మనం చెప్పుకున్నాం. ఈ 71వ శ్లోకం దాకా వృత్త కదంబం సాగుతోంది అని అనుకున్నాం. 62వ శ్లోకం శ్రద్ధరా వృత్తం అని మనం తెలుసుకున్నాం. 62 నుంచి కదా వృత్తం మారింది అని అనుకున్నాం. 62వ శ్లోకం శ్రద్ధరా వృత్తం. 63వ శ్లోకం మాలిని వృత్తం. 64వ శ్లోకం శిఖరిణి వృత్తం అని అనుకున్నాం. 64 నిన్నటిది శిఖరిణి వృత్తం. 65వ శ్లోకం కూడా చెప్పుకున్నాం, కానీ దాని వృత్తం గురించి చెప్పినట్టు లేదు, నాకు గుర్తులేదు. అయినా ఒకసారి మళ్ళీ చెప్తాను, చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్తాను. పృథ్వీ వృత్తం అని రాసుకోండి. 4 ఇప్పుడు 62, 63, 64, 65 దాకా మనం వచ్చాం. 65 పృథ్వీ అనేటటువంటి వృత్తంలో చెప్పబడుతోంది. 64వ శ్లోకంలో ఒక పదం ఉంది చూడండి. క్షోదీయ సుర నర కులేషు ఆశ్రిత జనాన్ అని అంటూ క్షోదీయ సుర నర కులే, క్షోదీయసమైనది అంటే క్షుద్రమైనది అని మనం అనుసంధానం చేసుకున్నాం. క్షుద్రమైన అని ఇదే పద ప్రయోగమే మనకి అతిమానుష స్తవంలో 10వ శ్లోకంలో చేశారు. అతిమానుష స్తవంలో 10వ శ్లోకం శీల కయేష తవ హంత దయైక సింధో అనేటటువంటి శ్లోకం. నీకు ఎంత సౌశీల్యమయ్యా స్వామి అంటూ ప్రారంభం చేస్తారు ఆ శ్లోకాన్ని. ఆ శీలం ఎంతటి శీలం నీది అనంటే క్షుద్రే అని ఒక పద ప్రయోగం ఉంటుంది ఆ శ్లోకంలో. చివరిలో మీరు చదువుతారు కదా. అలాగే క్షోదీయసోపి జనస్య కృతే కృతీత్వం అని క్షోదీయసోపి జనే అని ఈ పద ప్రయోగం మనకు ఆ శ్లోకంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది చివరిలో అనుసంధానం చేసుకుందాం. ఇక్కడ క్షోదీయసులు అంటే క్షుద్రులు, తక్కువలు, అల్పులు అనేటటువంటి అర్థాన్ని మనం నిన్న చెప్పుకున్నాం. క్షుద్రమైనది క్షోదీయసోపి క్షోదీయసహ జన అంటూ వాళ్ళని అత్యల్పమైనటువంటి తన మహిమకి ఏమాత్రము పొసగనటువంటి వైభవం కలిగినటువంటి వారి కోసం నువ్వు ఈ లోకంలోకి వచ్చి వాళ్లతో నీకు ఏమీ ప్రయోజనం లేకపోయినా కేవలం సౌశీల్యంతో నువ్వు వాళ్ళని కలుస్తావు అని అన్నారు. ఇది ఒకటి పదాన్ని మనం గుర్తించడం. చాలా రోజులే మనం ఎక్సర్సైజ్ చేయటం లేదు కాబట్టి దానికోసం ఈ శ్లోకాన్ని ఆ శ్లోకాన్ని మనం గమనించుకుందాం. తర్వాత శ్లోకంలో మనకి ఎందుకు ఆయన
ఇక్కడికి వచ్చాడు అని అంటే నా 65వ శ్లోకంలో చివరి పాదంలో ఒక పదం ఉంది చూడండి. నిజం జన ముదంచయన్ వరద తం సమాశ్లేషక అనేటటువంటి ఒక పదప్రయోగం ఉంది చూడండి. నిజం జనం ఉదంచయన్ అనేటటువంటి పదప్రయోగం ఉంది. నిజం జనం ఆత్మీయులైనటువంటి వారిని ఉదంచయన్ అంటే ఉద్ధరిస్తూ పైకి తీసుకొని వస్తూ వారికి ఉన్నతిని కలిగిస్తూ అనేటటువంటి పదప్రయోగం మనకక్కడ కనిపిస్తుంది. ఈ పదం మనకి తెలిసినటువంటి స్తోత్రాలలో 2 చోట్ల వచ్చింది, గుర్తుపెట్టుకోండి. అది శ్రీగుణరత్న కోశంలో ఒక శ్లోకంలో ఉంది, శ్రీవైకుంఠ స్తవంలో ఒక శ్లోకంలో ఉంది. శ్రీవైకుంఠ స్తవంలో 40 నుంచి 50 దాకా ఉండేటటువంటి శ్లోకాల మధ్యలో ఉంటుంది. మీరు గమనించుకోండి, చివరిలో చదువుదాం. అది ఏ సందర్భం అంటే గుణాన్ని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి లోకంలో ఒక వ్యక్తికి గొప్పతనం వస్తుంది, కానీ నిన్ను ఆశ్రయించి అవి గొప్పతనాన్ని పొందేయి అని ఆ శ్లోకం ఉంటుంది. అక్కడ కశ్చిదుదంచితః స్యాత్ అని ఆ శ్లోకంలో ఒక ప్రయోగం ఉంటుంది. గమనించటం కోసం పదాలని మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటే వాటి అర్థాన్ని మనం భావించటం కోసం మీకు చెప్తున్నాను. కశ్చిదుదంచితః స్యాత్. ఉదంచితః అంటే వెరీ గుడ్. 48వ శ్లోకం శ్రీవైకుంఠ స్తవంలో. అందులో సమ్యక్ పూజితః అంటారు. అంటే అందరి చేత సేవింపబడేవాడు గౌరవింపబడేవాడు అవుతాడు అని అర్థంలో అక్కడ ఉదంచితః అని చెప్పారు. అలాగే నీ వాళ్ళని లోకంలో ఎక్కువ చేయటం కోసం అంటే వాళ్ళకు ఒక ఉన్నతిని కలిగించటం కోసమే నువ్వు ఈ లోకంలోకి అవతరించి వస్తావు అన్నారు. ఇది ఒక రిఫరెన్స్. అది కాకుండా శ్రీగుణరత్న కోశంలో కూడా ఈ పదం మనకి ప్రయోగింపబడి ఉంటుంది. శ్రీగుణరత్న కోశంలో ఏ శ్లోకం దగ్గర అంటే ఏకో ముక్తాత పత్ర అనేటటువంటి శ్లోకం. శ్రీగుణరత్న కోసం మీకు బాగా పరిచయమే కాబట్టి ఒకసారి ఆ శ్లోకం అంతా చూసుకుంటే, అమ్మా ఒకడేమో ఏనుగు అంబారీనెక్కి హాయిగా అందరూ సేవిస్తూ ఉంటే తిరుగుతాడు, ఒకడేమో పళ్ళికిలిస్తూ దీనంగా కిందని నిలబడి ఉంటాడు. ఈ ఇద్దరికి ఈ స్థితులు రావడానికి కారణం ఏది అనంటే నీ నీ దృష్టి ఉదంచిత నియంచితాభ్యాం అని అందులో చివరి పాదంలో ఉంటుంది. ఉదంచిత నియంచితాభ్యాం. ఉదంచితములు నియంచితములు. ఉదంచితములు అంటే పైకి, నియంచితములు అంటే కిందకి అయినా అనేటటువంటి నీ దృష్టి అలా పడితే వాళ్ళ స్థితి కూడా అలాగా ఉన్నతి అవనతి కింద పొందుతూ ఉంటాయి అని అక్కడ ఉదంచిత నియంచితాభ్యాం అనేటటువంటి ప్రయోగం ఉంటుంది. అలాగే కశ్చిదుదంచిత స్యాత్ అనే ప్రయోగం ఇక్కడ ఉంటుంది. అదే మనకి ఇప్పుడు ఇందులో ఉదంచయన్ అనే ప్రయోగం వచ్చింది. ఇలా కనుక మనం అభ్యాసం చేసేమే అనుకోండి, ఇంకా మనకి తిరుగుండదు. ఏ శ్లోకానికైనా ఏ పదానికైనా భావం వెంటనే మనకి స్పష్టంగా భాషిస్తుంది. అందుకని మనం తెలిసిన స్తోత్రాలలో కొంచెం సమన్వయం చేసుకుంటూ వెళ్దాం. అలాంటి పదప్రయోగాన్ని మనం గమనిస్తూ నిన్నటి శ్లోకాలలో సారమేమిటి అంటే పరమాత్మ తన గురించి తాను ఆలోచించడు, విచక్షణని కోల్పోతూ ఉంటాడు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా మనకి తెలియచేశారు. విచక్షణని కోల్పోవటానికి కారణం ఏది, దేనివల్ల విచక్షణని ఆయన కోల్పోతాడు అని అంటే దానికి ఇష్టం ఎక్కువైతే, ఆశ ఎక్కువైందనుకోండి ఆలోచన తక్కువ అవుతుంది అనేటటువంటి ఒక ప్రయోగాన్ని నిన్న మనకి అక్కడ చేసి చూపించారు. మనం తెలుగులో చెప్పుకోవాలి అంటే తమిళంలో వ్యాఖ్యానంలో అన్నంగరాచార్య స్వామి వారు ఒక మాటని చెప్పారు. ఏది అని అంటే ఆశై పెరుగ ఆరాయిచ్చి కురుగుం అంటారు. ఆశై పెరుగ, ఆశ అధికమవుతూ ఉంటే ఆరాయిచ్చి, అంటే విమర్శ చెయ్యటం, ఆలోచించటం, విచక్షణ కలిగి ఉండడం. ఆరాయిచ్చి కురుగుం అనేది లోక సామాన్యంగా చెప్పబడే మాట.
మన భాషలో మనం జాతీయత ఒకటి మనం పెట్టుకోవాలి కదా. ఎంత తమిళం చదివినా, ఎంత సంస్కృతం చదివినా, ఎంత మరొక భాషని చదివినా మన భాష మనదే కదా. ఇప్పుడు దీనికి సమానమైనటువంటి ఒక వ్యవహారం మనం కూడా చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఆశై పెరుగ ఆరాయిచ్చి కురుగు అని, ఆశ ఎక్కువైతే విచక్షణ తగ్గిపోతుంది అని ఒక దానికి అర్థం. మనం ఎలా వాడుతూ ఉంటామంటే చదివిన కొద్దీ మతిపోయిందన్నట్టు అంటాం, చదివిన కొద్దీ మతిపోయిందన్నట్టు అని మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఇది మన ఆత్మీయత అన్నమాట. నిజానికి చదివితే మనకి జ్ఞానం పెరగాలి, కానీ చదివిన కొద్దీ మతిపోయింది అంటే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడమే. ఇక్కడ చదువు ఎక్కువైతే అనే అర్థంలో వాడుతున్నారు. అంటే నీకు విచక్షణ కోల్పోతున్నావు అన్నదే ప్రధానం. మనకి నానుడు ఎలాగా అంటే చదివిన కొద్దీ మతిపోయింది అన్నట్టు అని. నిన్న స్వామి అవతారాలకి కారణం ఏదని చెప్పారు అంటే ఆశ. ఏ ఆశ? తన వాళ్ళ మీద ఉండేటటువంటి ఇష్టం. ఆ ఇష్టంతో ఆయన ఏం చేస్తున్నాడు? తన గురించి తాను ఆలోచించుకోకుండా వెళుతున్నాడు. ఎప్పుడైతే మనకి పిచ్చి పట్టుదల వచ్చిందో అంటే పిచ్చి ఇష్టం వచ్చిందో అప్పుడు మనలో కూడా ఆలోచన తగ్గుతుంది. ఆ ఆలోచన ఒక వస్తువు మీద మనకి ఇష్టం అనుకోండి, మధుర పదార్థం మీద, స్వీట్ల మీద ఇష్టం ఉందనుకోండి, ఒంటికి హాని చేస్తుందన్నా దాన్ని పట్టించుకోకుండా ఆ పదార్థాన్ని మనం పొందాలనేటటువంటి ఆశనే కలిగి ఉంటాం. ఇది సాధారణంగా అందరికీ అనుభవంలోకి వస్తూ ఉండేటటువంటి అంశం కదా. అలాగే ఇది మాట్లాడచ్చు, ఇది మాట్లాడకూడదు, ఇది తినచ్చు, ఇది తినకూడదు, ఈ పని చెయ్యొచ్చు, ఈ పని చెయ్యకూడదు. ఇది కదా విచక్షణ జ్ఞానం అంటే. ఆ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాము ప్రతి విషయంలో కూడా. వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, ఇలాంటి జ్ఞానమే లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు మనుషులు. అలాగే వచ్చాడు స్వామి ఈ లోకంలోకి తన వారిని అంతలం ఎక్కించటం కోసం, వాళ్లతో కలిసిపోవడం కోసం అని అన్నారు. ఇక్కడ స్వామి చేస్తూ ఉండేటటువంటి ఈ తొందరపాటు పనిని మళ్ళీ తర్వాతి శ్లోకంలో చాలా అందంగా మనకి చెప్తున్నారు. ముందుగా శ్లోకాన్ని మనం అనుసంధానం చేద్దాం. 66వ శ్లోకం. దీనిది ఈ శార్దూల విక్రీడితం అంటారు. ఈ వృత్తం పేర్లు రాసి ఉంచి పెట్టుకోండి, తర్వాత లక్షణాలు అవన్నీ తెలుసుకుందరు గాని. శార్దూల విక్రీడితం అనేటటువంటి ఒక వృత్తంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి శ్లోక రచన సాగింది. శ్లోకాన్ని అనుసంధానం చేస్తున్నాను. సంశ్లేషే భజతాం త్వరా పరవశః కాలేన సంసోచ్యతాన్ ఆనీయ స్వపదే స్వసంగమకృతం సోఢుం విలంబం బత అక్షామ్యన్ క్షమిణాం వరో వరద సన్ అత్రావతీర్ణో భవేః కిం నామ త్వం అసంశ్రితేషు వితరన్ వేషం వృణీషేతు తాన్. చాలా అందమైనటువంటి భావన. ఇందులో క్రియాపదం వృణీషే అనేది క్రియాపదం. అవాంతర క్రియలు కూడా కొన్ని ఉన్నాయి. వితరన్ అనేది ఒకటి. అలాగే రెండవ పాదంలో ఉంది అక్షామ్యం అనేటటువంటి మరొక క్రియాపదం ఉంది. వితరన్, అక్షామ్యన్ అనేటటువంటివి కూడా క్రియాపదాలే, కానీ పూర్తి క్రియలు కాదు. ఇందులో పూర్తి క్రియ ఏది అనంటే వృణీషే అనేది క్రియాపదం. వారిని కూడా వృణీషే వరిస్తున్నావు అని అర్థంలో మనం ఇక్కడ చెప్పుకోవాలంటే వాళ్ళని కూడా నువ్వు స్వీకరిస్తున్నావు అనేటటువంటి అర్థం ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఎవరు అంటే సంబోధన ఉంటుంది, అది వరద అనే సంబోధనే ఉంది. దానికి ముందు మరొక పదం కూడా ఉంది చూడండి, క్షమిణాం వరో వరద అని ఉంది. క్షమిణాం వరహ, క్షమ కలిగిన వారిలో శ్రేష్ఠుడు అని అర్థం. హే వరద, హే క్షమిణాం వర వరద అని. క్షమిణాం వర అనేది సంబోధన కాకపోయినా సంబోధన పదమైనటువంటి వరదునికి విశేషణంగా చెప్తున్నారు. క్షమిణాం వరహ త్వం అని అనుకోవాలి. హే వరద, ఓ వరదుడా, వృణీషే స్వీకరిస్తున్నావు, వరిస్తున్నావు. కర్తృపదము వచ్చేసింది,
క్రియాపదము వచ్చేసింది. ఇప్పుడు విషయం అంతా మనకి ఇందులోకి రావాలి. స్వామి అవతరించి వస్తున్నాడు, బాగుంది. అవతరించాలంటే ఆయనకి ఇష్టం కనుక వస్తున్నాడు వెనకాతలు చెప్పారు. అభినివేశం మహదభినివేశం అని అన్నారు. ఎవరికైనా ఏదైనా పని చాలా ఇష్టంగా ఉందనుకోండి, ఆ ఇష్టమైన పని ఆయన చేసాడే అనుకోండి, చేసినప్పుడు మనం ఆక్షేపణ చెయ్యొచ్చా? అందులో భగవంతుణ్ణి మనం ఆక్షేపణ చెయ్యొచ్చా? చెయ్యకూడదు. నువ్వు ఇష్టమైనటువంటి పనిని చేసుకుంటున్నావు, కామచారానికి అనుజ్ఞనే ఇవ్వాలి ఎప్పుడైనా సరే. సరే, నేను దానికి ఏమీ అనడం లేదు అంటారు. ఇందులో మరొక క్రియాపదం ఉంది చూడండి. 3వ పాదంలో భవేహే అనేటటువంటి ఒక పదం ఉంది. అది కూడా క్రియాపదమే, గుర్తుపెట్టుకోండి. పూర్తి క్రియాపదమే అది. భవేహే అనేది ఒకటి, వృణీషే అనేది ఒకటి. 2 పూర్తి క్రియలు. అంటే 2 మాటలు చెప్తున్నారనమాట. 2 వాక్యాలుగా దీన్ని మనం విభాగం చేసుకోవాలి. సంబోధన అయితే వరద అన్నదే ఉంటుంది. ఇప్పుడు స్వామిని కూరత్తాళ్వాన్ బతా అని ఒక ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నారు. అయ్యో అని కూడా వాపోతున్నారు. కారణం ఏమిటి అంటే, వెనకని చెప్పినటువంటి పద్ధతిలో ఆలోచిస్తే నువ్వు పుట్టడం నీ ఇష్టం అన్నారు, అంతే. నీ ఇష్టం, నువ్వు చేస్తే చేసుకో అంటాను చూసారా పిల్లలతోటి. సరే నీకు అది ఇష్టమా, నేనేం అడ్డను, కానీ అని మళ్ళీ ఒక క్లాస్ పెడతాం అక్కడ. నీకు ఇవాళ సినిమాకి వెళ్ళాలనుందా, వెళ్ళు, నేనేం అడ్డుకోను, కానీ అడ్డమైన గడ్డి తినకు అని పిల్లలకి మళ్ళీ మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసం ఓ మాట చెప్తాం కదా, ఇంటికి వచ్చే అన్నం తినాలి, అక్కడ అడ్డమైన గడ్డి తినడానికి వీల్లేదు అంటారు. అంటే సినిమాకి వెళ్ళటానికి అడ్డటం లేదు, కానీ ఎందుకు అడ్డమైన గడ్డి తింటావు అక్కడ అని, అది మాత్రం నాకు నచ్చలేదు అని ఎలా అయితే మనం వాళ్ళ ఇష్టానికి మనం ఆటంకం కాదు అని చెప్పి, వాళ్ళు చేస్తున్నది మరొక పని మాత్రం అస్సలు బాగాలేదు అని ఎలా చెప్తామో, ఇవాళ కూరత్తాళ్వాన్ రీతి కూడా అలాగే ఉంది పెరుమాళ్ల యొక్క విభవ రూపాన్ని ధరించి రావటంలో. అయితే విభవ రూపం ఇక్కడ అవతరణము అనంటే 5ంటిలో 2ంటిని మనం తీసుకోవాలి. అవతరణం అంటే ఇంతకు ముందు మనకి వచ్చా అయిపోయింది కాబట్టి ఇక్కడ విభవాలని అని మనం అనుకుంటున్నాము. కానీ మనకి అందుబాటులోకి ఉండేటటువంటి రూపాలు అర్చారూపము, విభవ రూపము మనం పొందడానికి తగినటువంటి రీతిగా అని అనుకుందాం. ఇప్పుడు కూరత్తాళ్వాన్ ఏమంటున్నారు అంటే, అత్ర అవతీర్ణో భవేహే. అత్ర ఇక్కడ అవతీర్ణ దిగిన వాడివి, భవేహే అయితే అయినావు, సరే నాకేమి దాని విషయంలో నాకేమీ ఆటంకం లేదు, నేనేమి ఆక్షేపం చెయ్యను అని అంటున్నారు. అసలు అత్రావతీర్ణ ఎందుకు ఇక్కడికి అవతరించావు నువ్వు అని దానికి కారణాన్ని వారే స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకుట అనంటే తొందరట ఆయనకి. ఈ దేనికి తొందర అనంటే తన వాళ్ళని అనుభవించకుండా ఉండలేని తొందర ఆయనలో కలిగింది. నిజానికి ఒక నీతి శ్లోకం చెప్తారు, ఇది భారవి మహాకవి చెప్పినటువంటి మాట. ఎప్పుడైనా సరే తొందరపడి ఏ పని చెయ్యకండి అని ఆయన ఒక నీతిని మనకి చెప్తున్నారు. అలా కనుక తొందరపడి మీరు ఏ పైనైనా చేస్తే దానివల్ల రకరకాలైనటువంటి ప్రమాదాలు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కనుక ఏ పనినైనా ఆలోచించి చెయ్యాలి. ఆలోచించి ఎవరైనా పని చేస్తే వాళ్ళనే సంపదలు వరిస్తాయి అని ఒక అద్భుతమైనటువంటి శ్లోకం మనకి సంస్కృత సాహిత్యంలో భారవి కవిగా రచనగా చెప్తున్నారు. సహసా విదధీత నక్రియ అవివేక పరమాపదాం పదం వృణుతే విమృశ్యకారిణం గుణలుబ్ధా స్వయమేవ సంపద. సంపదలు ఎవరిని వరిస్తాయి? సంపదలకు ఎవరి పట్ల లోభం ఉంటుంది అంటే గుణలుబ్ధములు అయి ఉంటాయి. గుణమేది అంటే ఆలోచించి పని చెయ్యటం. కనుక విమృశ్యకారి అంటే ఆలోచించి ఏ పనైనా చేసిన వారిని సంపదలు వరిస్తాయి. తొందరపడి ఏ పనైనా చేస్తే వాళ్ళకి కష్టాలు కొని తెచ్చుకోవడమే అవుతుంది అని ఆ శ్లోకానికి అర్థం చెప్తారు. ఇది అందరికీ చెప్పేటటువంటి నీతి అయితే భగవంతుడి విషయంలో కూడా చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు కూరత్తాళ్వానికి. భగవంతుడు ఆలోచన లేకుండా తొందరపడుతున్నాడు. దేనికి తొందరపడుతున్నాడు అంటే ఇప్పుడు శ్లోకపాదాన్ని చూడండి.
భజతాం సంశ్లేషే అని మనం మొదటి రెండు పదాలు అటు ఇటు తీసుకుందాం. భజతాం అంటే భజించేవారు అని అర్థం. భజించేవారిని సంశ్లేషే కలవడం కోసం అని అర్థం అన్నమాట. భజించేవారు అంటే సేవించేవారు. సేవిస్తారు ఎందుకు అంటే భక్తి ఉంది కనుక. భజతాం సేవించేవారి యొక్క సంశ్లేషే సంశ్లేషమునందు అని అర్థం. అంటే వారితో కలిసిపోవాలనేటటువంటి ఒక త్వరతో అని అర్థం. కలిసిపోవడం కూడా ఎలాగా అంటే కొన్ని వస్తువులు కలిపి పెడతాం అనుకోండి, ఆ వస్తువులేమి ఒకదానికి విడతీయడానికి వీలు లేకుండా ఉండవు. ఒకే అల్మారీలో మనం బట్టలు పుస్తకాలు కలిపి పెట్టామనుకోండి, విడదీసుకోవడం ఈజీయే. బట్టల్లో పుస్తకాలు కలిసిపోవు, పుస్తకాల్లో బట్టలు కలిసిపోవు. అది సంశ్లేషమే. కానీ అది ఏ వస్తువు ఆ వస్తువుగానే గుర్తించడానికి వీలైనట్లుగా ఉంటుంది. అలా కాకుండా పాలు నీరు కలిపి పెట్టామనుకోండి, మళ్ళీ తర్వాత ఈ నీళ్లుగా వాడుకుందాం, పాలుగా వాడుకుందాం అంటే మనం కూడా హంసలం అయితేనే తప్ప అది మనకి సాధ్యం కాదు. కాబట్టి కలయిక అంటే ఎలా ఉండాలి? పాలు నీరులా కలిసిపోయే వాళ్ళు కావాలి. భగవంతుడు భక్తులతో ఎలా కలిసిపోవాలని అనుకుంటాడు అంటే పాలు నీరులా కలిసిపోవాలి అనుకుంటాడు. తాను వేరు వాళ్ళు వేరు అని అనిపించకూడదు. ఆయన అంత ప్రీతితో, సౌశీల్యం అంటే అదే కదా, అలా కలిసిపోవాలి అని అనుకుంటాడు. కలిసిపోయే అవకాశం ఉందా లేదా అంటే ఎప్పుడైనా వాళ్ళు తన దగ్గరికి రావలసిన వాళ్లే, వాళ్లతో తాను కలిసి ఆనందాన్ని అనుభవించవలసినటువంటి స్థితే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయనకి తొందర ఏర్పడింది. చూడండి, మనం ఇదే మామూలుగా అయితే వరదరాజస్తవం ఒక 4 నెలలు చెప్పుకొని ఉండేవాళ్ళమేమో. కానీ ఇప్పుడు మనకి తొందర ఒకటి ఏర్పడింది, ఒక లక్ష్యం ఉంది, ఒక డేట్కి ఫిక్స్ చేసుకోవాలి. అందుకని రోజుకి 2 శ్లోకాలు ఇంతవరకు ఎందులోనూ చెప్పుకోలేదేమో, ఏ స్తోత్రము చెప్పుకున్నప్పుడు ఇప్పుడు మాత్రం మనం చెప్పుకుంటున్నాం. కారణం ఏమిటి అంటే మనకు పని ఉంది, ఆ టైంకి ఇది కంప్లీట్ చేసుకోవాలి కనుక. అలాగే భగవంతుడు కూడా ఈ జీవులు తన దగ్గరికి వచ్చి కలుస్తారు, తన భక్తులు తనతో చేరడానికి ఒక ప్రాసెస్ ఉంది. అదంతా పూర్తయిన తర్వాత తన దగ్గరికి వచ్చి చేరతారు. కానీ ఈయనంతవరకు ఆగలేకపోయి తానే వచ్చి వారిని చేరుతున్నాడు. నిజానికి మనని తన దగ్గరికి చేర్చుకోవాలి, కానీ తాను మన దగ్గరికి చేరుతున్నాడు. ఇది కదా విభవావతారం. అలా చేరడానికి కారణం ఏమిటిట అంటే భజతాం సంశ్లేషే, నీ భక్తులని నువ్వు కలవడం కోసం త్వరాపరవశ, బాగా త్వరపడి అంటే ఎక్కువ తొందరతో, వాళ్ళకి దూరంగా ఉండడానికి వీలు కానంత ప్రేమతో ఆ త్వర అతిశయించి అంటారు. మనకి భగవద్ విషయం అనుసంధానం చేస్తున్నారు కాబట్టి ప్రాప్యత్వర అని ఒక విషయాన్ని సంప్రదాయంలో చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ భక్తుడే ప్రయత్నం చేస్తున్నాడు, ఎందుకు నమ్మాళ్ళవార్లే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని అంటే ప్రాప్యత్వర అంటారు. దాన్ని పొందవలసిన దానికోసం తొందర ఎక్కువ అవడం చేత ప్రయత్నం అనేది వీళ్ళల్లో కలుగుతోంది అని అంటారు. భగవంతుడు పాపం మనకి భగవంతుడు అంటే ఇష్టం అనుకుంటాం, కానీ ఆయనకి మనమంటే చాలా ఇష్టం కనుక కలవకుండా ఉండలేక అంటారు. ఈ విషయం ఆయన రామాయణంలో స్పష్టంగానే చేశాడు. రాముడు సీతమ్మ ఇద్దరూ దూరమైనారు. ఈవిడొక చోట ఉంది, ఆయన ఒక చోట ఉంటున్నాడు. ఆమెలా ఉంది, ఆయన అలా ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే మనకి రాముడిలో ఉండేటటువంటి గొప్పతనం అర్థమవుతుంది. సీతమ్మ అశోకవనానికి వెళ్ళిపోయిందండి, రావణాసురుడు చెరలో ఉందండి. ఆవిడ మీద సింపతి, ఇంకా ఎంత జాలి పడిపోతున్నామో తెలియదు. సీతకొచ్చినన్ని కష్టాలు మరెవరికి రాలేదు అని మనం ఆవిడ వైపే మొగ్గు చూపుతున్నాం. కానీ ఆవిడెంత ధైర్యంగా ఉందో చూడండి, ఆవిడెంత నిశ్చింతగా ఉందో చూడండి. ఆవిడకి అసలు బెంగే లేదు. రాముడు వస్తాడు, నన్ను తీసుకుని వెళతాడు, వచ్చి తీసుకుని వెళితేనే అది ఆయనకి తగిన విషయం అన్నాడు. నేను తీసుకెళ్తాను రామ్మా అని ఆంజనేయ స్వామి అడిగినా సరే వద్దులే, నేను రాను, రాముడే రావాలి, వచ్చి నన్ను తీసుకెళ్ళి. ఎంత గ్రేట్ అండి నిజంగా. ఆవిడకున్న గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి. ఆవిడ అది బావులేదు, అక్కడున్న పరిస్థితి బావులేకపోయినా తనంత తానుగా ఏ ప్రయత్నమూ ఆమె చెయ్యలేదు. పైగా కబురు పెట్టింది, 4 రోజుల కంటే ఎక్కువ బ్రతకను చెప్పు ఆయనకి అంది ఆవిడ.
ఇప్పుడు రామచంద్ర స్వామికి ఆ మాట హనుమత్ స్వామి చెప్తే రామచంద్రుడు అప్పుడు నోరు విప్పి చెప్పాడు, ఓ 4 రోజులు బ్రతుకుతుందా అన్నాడు ఆయన. దాన్ని బట్టేనే మనం గ్రహించుకోవాలి, ఈవిడ గుండె గట్టిదా ఆయన గుండె గట్టిదా అనేది మనం అక్కడ గ్రహించుకోవాలి. ఆయనకి పాపం గుండె నీరసంగా ఉంది, ఆవిడకైతే చాలా దిటవుగా ఉంది. అందుకే ఊర్ధ్వం మోసాన్న జీవిష్యే అనేసరికి ఏడ్చేస్తున్నాం మనం. కానీ పాపం ఆయనకి ఎన్ని కష్టాలండి. ఉన్న చోట కాకుండా అడవిలోకి వచ్చాడు. ఏదో సహాయంగా ఉంటుందంటే ఒక్కొక్కళ్ళు విడిచి వెళ్ళిపోతారు. తన బాధలు ఎవరితో చెప్పుకుంటాడు పాపం. ఆయన చెప్పుకున్నాడు అక్కడికి అరణ్యకాండలో, సీత నష్ట హతో ద్విజ. ఆ శ్లోకాన్ని మన పెద్దలు మనకి చెప్తూ ఉంటారు. నా దురదృష్టం అని ఆయన అలా దుఃఖపడుతూనే ఉన్నాడు. చివరికి ఏదో దొరికింది ఆధారం, వెళ్ళాడు, చూశాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత రామా ఇంకా ఆవిడకి ప్రాణం పోయే పరిస్థితిలో ఉందయ్యా అని కాకుండా 4 నాళ్ళు బ్రతికుంటానని చెప్పమంది అని అంటే ఈయనకి ఎంత కష్టం అనిపిస్తుంది. అందుకే గట్టిదే ఆవిడ అనుకున్నాడు. నజీవే క్షణమపి అనుకున్నాడా పాపం. అంతేకాదండి, ప్రయత్నం ఎవరు చేశారు? సీతని పొందడానికి రాముడు చేశాడా? రాముడిని పొందడానికి సీత చేసిందా? సీతమ్మ ఎవరినైనా దూతగా పంపించిందా? ఏదైనా గుర్తుగా పంపించిందా? ఏమైనా అసలు తన వైపు నుంచి ఏమైనా ట్రై చేసిందా? పైగా తనకి నచ్చిన రీతిలో రాముడు తనను తీసుకుని వెళ్ళాలి అని కూర్చుంది. ఇప్పుడు మనం సీత స్థానంలో ఉన్నాం, ఆయనేమో రాముడు అని అనుకుంటున్నాం. మనం పరమాత్మకి మన మీద ఉండేటటువంటి ప్రేమ ఎక్కువ, మనకి పరమాత్మ మీద ఉండేటటువంటి ప్రేమ ఎక్కువ. అంటే మనం దండం పెట్టేసి నన్ను కాపాడు అంటాం. నన్ను కాపాడాలంటే ఎన్ని పాటలు పడాలి ఆయన. ఆ పాటలన్నీ రాముడు పడినట్లుగా ఆయన మన కోసం పడుతూనే ఉంటాడు. ఎందుకని అంటే క్షణం కూడా బ్రతికి ఉండలేడు కాబట్టి. అందుకని త్వరా పరవశః అక్కడ ఈ సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ సీతమ్మతో కలవడానికి ఆనాడు రామచంద్ర స్వామికి ఉండేటటువంటి తొందర ఎటువంటిదో, అందుకే సీతమ్మ తన దగ్గరికి వచ్చేటట్లుగా చేసుకోలేదు, తానే ఉండలేక సీతమ్మ దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశాడు. పరమాత్మ అలాగే పరమపదం నుంచి మనమున్న చోటికి రావాలి అని ప్రయత్నం చేస్తాడు. మనమున్నది లంకా నగరం, కనుకే ఇది క్షోదీయసోపి జనే అన్న చోట్ల చాలా క్షుద్రమైనటువంటి ప్రదేశము అని అంటారు. ఇప్పుడు త్వర ఆయనలో చాలా పెరిగింది. నిజానికి తొందరపడి ఏ పని చెయ్యకూడదు, కానీ త్వరా పరవశః. అప్పుడు పెద్దలందరూ చెప్తున్నారు, తొందరపడకు స్వామి, తొందరపడకు అని ఎవరైనా చెప్పాలంటే, ఎందుకు నువ్వే ఏర్పాటు చేసావు కదా, ఒక ప్రాసెస్, ఒక వ్యవస్థని నువ్వు ఏర్పాటు చేసావు కదా, ఆ వ్యవస్థ ద్వారా వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారయ్యా అని అంటే, అవునవును నిజమే, నా వాళ్ళు నా దగ్గరికి రావాలి అంటే నేను ఒక ప్రక్రియని ఏర్పాటు చేశాను. కర్మ, జ్ఞాన, భక్తి మార్గాల ద్వారా తమకుండేటటువంటి ఆటంకాలని తొలగించుకుని వాళ్ళందరూ సంస్కరింపబడి నా దగ్గరికి వస్తున్నారు. ఎలాగా అంటే కాలేన సంశోధ్య తాన్ అని అంటున్నారు. కాలేన సంశోధ్య, ఈ జీవులనందరినీ కూడా ప్రకృతి మండలంలో పడవేస్తే వాళ్ళని శోధించాలి, వాళ్ళని శుద్ధి చెయ్యాలి, వాళ్ళకు ఉండేటటువంటి దోషాన్ని పోగొట్టాలి. అలా పోవడానికి చాలా సమయం పడుతుంది. దోషభూయిష్ఠులైన వాళ్ళని తీసుకురాలేడు, ఆ ప్రకృతి బంధాన్ని విడిపించాలి. కాలేనా సంశోధ్య, కాలంతో వాళ్ళని అంటే చాలా సమయం వరకు ఆ శాస్త్రీయమైనటువంటి రీతిలో ఆ సాధనాల ద్వారా వాళ్ళని తాన్ సంశోధ్య శోధించి పరిశుద్ధులనిగా చేసి స్వపదే ఆనీయా, తన పాదాల దగ్గరికి తీసుకుని వచ్చి స్వపదే ఆనీయా. స్వపదం అంటే ఇక్కడ తానుండేటటువంటి పరమపదానికి అని అర్థం. తానున్నటువంటి చోటికి ఆనీయ, అలా రావాలి అంటే వాళ్ళకి కొన్ని సంస్కారాలు చెయ్యాలి. ఎలాగైతే మనం విదేశాలకు వెళ్ళాలి అని అంటే పాస్పోర్టు, వీసా లాంటివన్నిటినీ పొందితే కానీ మనం ఆ దేశానికి వెళ్ళలేమో, అలాగే ఈ లీలా విభూతి నుంచి పరమపదానికి వెళ్ళాలి అంటే మనం కూడా పూర్తిగా పరిశుద్ధిని పొందాలి, కొన్ని అర్హతలని మనకి కలిగించాలి. అలా కలిగించాలి అంటే పాస్పోర్ట్ రావడానికో వీసా రావడానికో టైం పడుతుందండి అని అనుకుంటాం కదా.
అలాగే మనం పరమపదానికి చేరడానికి కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలో కాలేనా సంశోధ్య కొంచెం టైం పడుతుంది. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉందండి. ఒక్కొక్కసారి వీసా రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ పునఃప్రయత్నం చివరికి ఎప్పటికో చేరతాం. మరి అంతవరకు అక్కడ వాళ్ళు ఏమైపోవాలి అని అంటే పరమాత్మ ఉండలేకపోతున్నాడట. స్వపదే ఆనీయ స్వసంగమకృతం విలంబం తనతో కలవడానికి కావలసినటువంటి విలంబం ఆలస్యాన్ని సోఢో తట్టుకోవటానికి అంటున్నారు. నువ్వు తన ఏర్పాటు చేసినటువంటి విధానంలో ఈ జీవులు ఆశ్రితులు తన దగ్గరికి వచ్చి తనతో కలవడానికి అయ్యేటటువంటి విలంబము ఆలస్యమును అక్షామ్యం సహించలేక ఆ ఆలస్యాన్ని ఓర్వలేక అక్షామ్యన్ దాన్ని తట్టుకోలేక అంత ఆలస్యమైతే ఆయన భరించలేడు కనుక ఆ ఆశ్రితులకి ఆయన దూరంగా ఉండలేడు కనుక గమనించండి, ఆశ్రితులు స్వామికి దూరంగా ఉండలేరు అని మనం ఆళ్వార్లాదుల అనుభవంతో తెలుసుకుంటాం. అందుకే ఆళ్వార్లాదులు అందరూ కూడా ఇంకా టైం అవ్వలేదా అని అడుగుతూ ఉంటారు. చూడండి, ఇప్పుడు మనకి టైం పెరిగిపోతూ ఉంటే ఇంకా అవ్వలేదా, ఇంకా అమ్మగారు కొదరుస్తున్నారు, ఇంకా అమ్మగారు సాగు తీస్తున్నారు అని అంటే ఇంకా టైం అవ్వలేదా అని అడుగుతున్నాం మనం. అది మనకి ఇది అయిపోవాలి అనే ఉద్దేశంతో. కానీ ఆళ్వార్ల లాంటి వాళ్ళకి ఇంకా టైం అవ్వలేదా స్వామి అని స్వామినే టైం అడుగుతారు వాళ్ళు. కూవికొళ్ళుం కాలం ఇన్నం కురుగాదో అని అడిగారా లేదా, ఇంకా టైం అవ్వలేదా అని ఇదే మాటలు. అది మన ఆ భాషలో చెప్పుకుంటున్నాం. కానీ నన్ను పిలిపించుకునే టైం ఇంకా అవ్వలేదా, నాకు ఇంకా వీసా నువ్వు పంపించటం లేదేమి, ఇంకా పర్మిషన్ ఇవ్వటం లేదేమి అని అడుగుతాడు. అలాగే అలా అడగాల్సింది మనం. కానీ ఆయనకు ఉండబట్టలేక ఆ ఆలస్యాన్ని ఆయన సహించలేకపోతున్నాడట. అక్షామ్యన్ అంటే అవునండి, అసలు ఇంత పిసరు కూడా ఓరిమి లేదండి వీరికి, అన్నిటికీ ఆ తొందరే. చిన్నప్పుడు కాస్త తొందరపాటు ఉన్న వాళ్ళని ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉంటారు కదా, తురతురలాడుతూ అంటూ ఉంటారు. మా వైపు అయితే ప్రతిదానికి సిద్ధపడిపోతారు, ఆ పనికి ముందు వెనక ఆలోచించకుండా తొందరపాటుతో చేస్తారు అని అంటారు. అలాగా స్వామికి ఇప్పుడు ఆ ఆలస్యాన్ని తట్టుకోలేకపోతున్నాడంటే స్వభావతఃనా అంటే కాదు, ప్రేమతో అని అంటున్నారు. స్వభావతః అయితే ఆయన క్షమిణావరః ఓర్పు కలిగిన వాళ్లల్లో శ్రేష్ఠుడు ఆయన, గొప్ప ఓరిమి కలిగినటువంటి వాడు ఆయన. అయినప్పటికీ కూడా వరద అత్ర అవతీర్ణో భవే పోన్లే తట్టుకోలేక వాళ్ళ మీద నీకుండేటటువంటి ప్రేమతో ఇక్కడికి నువ్వు దిగి వచ్చేవు, సరే నాకేం అభ్యంతరం లేదు. అత్ర అవతీర్ణ భవే ఇక్కడ అవతరిస్తే అవతరించేవులే, నేను దాని గురించేవి అనను అంటారు. ఆ క్రియాపదంలో ఉండే అందం అలాంటిది. భవే అంటారు, హేతుమద్భావం అంటారు. అక్కడ ఉండేటటువంటి లకారానికి ఆ అర్థం. అంచేత కారణం ఏమిటి? ప్రేమ, తొందర. ఆ తొందరతో నువ్వు ఈ లోకంలోకి వచ్చావు, ఓకే, మాకు దానికేమి ఏ రకమైనటువంటి ఆక్షేపణ లేదు. మరి ఏమిటంటారండి కూరత్తాళ్వాన్, మరి నేనేం తప్పు చేశానని అంటే, ఇప్పుడు నువ్వు ఈ లోకంలోకి వచ్చావు, ఒక రూపాన్ని ధరించి వచ్చావు, అందమైనటువంటి శ్రీకృష్ణుడిగా వచ్చావు, అద్భుతమైనటువంటి మోహన రూపమైనటువంటి రామచంద్రస్వామిగా ఈ లోకంలోకి వచ్చావు. నువ్వు ధరించి వచ్చినటువంటి రూపాలు ఎంత అందమైనటువంటి రూపాలు. నారసింహ వపుః శ్రీమాన్ అంటూ ప్రతి రూపం కూడా అందరికీ ఆనందదాయకంగా సౌందర్య అతిశయంతో నిండి ఉండేటటువంటి రూపాలు కదా. మరి అలాంటి రూపాలని నీకు ఇష్టమైన వాళ్ళ కోసం ధరించి వచ్చేవు అంటే బాగుంది, దాంట్లో నాకు ఆక్షేపణ లేదు. కానీ ఆ రూపాన్ని నిన్ను ఆశ్రయించని వారికి ఎందుకయ్యా చూపించావు? అలాంటి వాళ్ళని కూడా ఎందుకు దగ్గరికి తీసుకుంటున్నావు? ఇది ఎక్కడైనా విడ్డూరం. ఎలా ఉంది ఈ విడ్డూరం అని అంటున్నాను. ఇప్పుడు మనం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము, దానికి ఏదో ఖర్చుల కోసం 2000 రూపాయలు కైంకర్యంగా సమర్పించాలి అని అనుకుంటున్నారు అని పెట్టుకున్నాం. 2000 రూపాయలు సమర్పిస్తే అక్కడ 3 రోజులు తదియారాధన ఏమీ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అని పెట్టాం.
సరే ఇష్టపడ్డారు, వాళ్ళ కోసం మనం ఒక కార్యక్రమాన్ని తదీయారాధనని ఏర్పాటు చేశాము. ఇప్పుడు అక్కడికి ఎవరో తెలియని వాళ్ళందరూ వచ్చి తినేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఈ చూస్తున్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, మరి మా కోసమే అని అన్నారు, 20,000 కడితేనే అని అన్నారు, వాళ్ళందరికీ ఎందుకు పెడుతున్నారు అని నిలదీస్తారా నిలదీయరా? కూరత్తాళ్వాన్ కూడా అలాగే నిలదీస్తున్నారు. నీ మీద ప్రేమ ఉన్న వాళ్ళ కోసం నువ్వు రకరకాలైనటువంటి అవతారాలు ధరించి వచ్చావు, సంతోషం, మేం దానికి ఏమీ ఆటంకం చెప్పం. కానీ అలా అవతరించి వచ్చినప్పుడే అస్సలు నీ వైపు మొహమెత్తి చూడకుండా, నీ గురించి ఆలోచన లేకుండా, నీ మీద ప్రేమ లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. త్వం అసంశ్రితేషు, 4వ పాదం చూడండి. త్వం అలా వచ్చినటువంటి నువ్వు, అసంశ్రితేషు, సంశ్రితులు కారు వాళ్ళు, అంటే ఆశ్రయించినటువంటి వారు కాదు, ఆశ్రయించనటువంటి వారు. అలా నీ పాదాలని లేదా నీ సేవని కోరనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి కూడా వేషం వితరన్, ఆ మాటలు కూడా ఎంత ఆక్షేపణలాగా ఉన్నాయంటే, వేషం వితరన్ అంటారు. ప్రసాదం మన వాళ్ళ కోసం చేసావండి, కూడారి ప్రసాదం, అందుకోసం అందుకోవడానికి బోళ్ళంత మంది లైన్ లో ఉన్నారండి. అసలు ఆ గుండెలో ఉన్న పదార్థం సరిపోతుందో చాలదో తెలియదండి. కానీ ఆ పంచి పెడుతున్న ఆయన దూరంగా ఎవరో అసలు ఈ ప్రసాదం కోసం దృష్టి లేకుండా ఉన్నవాళ్ళు, రండి 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 ప్రసాదం తీసుకోండి ప్రసాదం తీసుకోండి అని పిలుస్తున్నాడు అనుకోండి. అదేంటి ఆ పిచ్చి, వాళ్ళని ఎందుకు పిలుస్తావు, వాళ్ళకి దీని మీద ఏమీ ఇష్టం లేదు అని అడిగినట్లుగా, అసంశ్రితేషు, నిన్న ఆశ్రయించినటువంటి శిశుపాలాదులు ఉన్నారు, కంసుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఉన్నారు కదయ్యా, వాళ్ళకి కూడా వేషం వితరన్, నీ దివ్యమైనటువంటి రూపాన్ని పంచిపెట్టేవే. వితరణ అంటే పంచిపెట్టేయడం అన్నమాట. అంటే వాళ్ళకి కూడా నీ యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని చూపించావు కదయ్యా స్వామి. అలా చూపించడం మాత్రమేనా, తాన్ వృణీషే, తాన్ వృణీషే, తాంతు వృణీషే, వాళ్ళని కూడా స్వీకరించేస్తున్నావే స్వామి. ఇదెక్కడ విడ్డూరమయ్యా, నీకు పిచ్చి మరీ తలకెక్కినట్టుగా ఉంది. నువ్వు నీ వాళ్ళ కోసం వచ్చావంటే ఏమనం, కానీ ఆ వచ్చిన వాడివి అక్కర్లేని వాళ్ళకు కూడా నీ అందాన్ని చూపించి, నీ వైభవాన్ని చూపించి, వాళ్ళని కూడా నీ వాళ్ళనిగా చేసేసుకుంటున్నావే, వాళ్ళని కూడా నువ్వు స్వీకరిస్తున్నావే. ఇది మాత్రం చాలా ఆశ్చర్యంగా అవుతున్నాయా బతా అంటున్నారు. ఈ శ్లోకంలో ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నారు. ఎవరు వాళ్ళు అనంటే, శిశుపాలుడు నోటికొచ్చినట్లుగా నిందించాడు స్వామిని. ఆయనలో ఉండే ఏ గొప్పతనాన్ని గుర్తించకుండానే ఉన్నాడు, చివరి వరకు అలాగే ఉన్నాడు కదా. అలాంటి శిశుపాలుడు ఏమైనాడు, తాన్ వృణీషే అంటే మనం ఎక్కడ అర్థం చేసుకోవాలి, అలాంటి అటువంటి శిశుపాలుడు ఆ స్వామి చక్రాయుధం వల్ల అంతమైన వెంటనే ఆ ఆత్మ ఎవరిని చేరింది, పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవానునిలో చేరింది అని మనకు విష్ణు పురాణంలో స్పష్టమైనటువంటి ప్రమాణాన్ని చూపిస్తారు. అంటే ఆ శిశుపాలుణ్ణి తనలోనే చేర్చుకున్నాడు, తన ధామకే తీసుకుని వెళ్ళాడు ఆయన. ఇక కంసుడు ఉన్నాడు, కంసుడు చేసినంత క్రూరమైనటువంటి పనులు ఎవ్వరూ చేయలేదు. ప్రత్యేకించి శ్రీకృష్ణుణ్ణి అంతం చేయడం కోసం ఆయన చెయ్యని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. అలాంటి కంసుడిని అంతం అందించాడు స్వామి. మరి ఆ కంసుడు ఏమైనాడు అంటే శ్రీకృష్ణులోనే చేరాడు. ఎలాగా అంటే ఆయన పాపాలు ఏమైనాయండి, వాళ్ళంతకు ముందు చేసినటువంటి ఈ దోషాలన్నీ ఎలాగా కాలేన సంశోధ్య అని మామూలు వారి విషయంలోనే చెప్తే, అలాంటి అపరాధాలు చేసిన వారి విషయంలో ఆ పాపరాశి అంతా ఏమైనట్టు అనంటే, ఒక్క క్షణంలోనే మొత్తం ఆ పాపాలన్నీ వాళ్ళు అనుభవించేసేటట్లుగా చేస్తున్నాడట. కంసవధ దగ్గర మీరు భాగవతం ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా అనుసంధానం చెయ్యట్ని, ఆ మంచమేంచి కంసుణ్ణి కిందకి లాగి ఆయన గుండెల మీద కూర్చొని గుద్ది ఆయనని అంతం చేస్తున్నాడు కదా. అలా పైనుంచి కిందకి తీసుకొని వచ్చినప్పుడు ఆ పడవేస్తే ఒక్క చూపు చూశాడట, ఆ కళ్ళల్లోనే ఆ వేదన అంతా కనిపించిందిట. చేసిన పాపాన్నంతటినీ పాప ఫలాన్ని అనుభవింపచేసేసి
తనలోకే స్వీకరించాడు అని అంటారు. అలాంటి వాళ్ళని ఎందుకయ్యా నువ్వు స్వీకరిస్తున్నావు? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు. అంటే భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి ఆ విభవ రూపం ఆశ్రితుల కోసమే అయితే పర్వాలేదు, కానీ అనాశ్రితులని కూడా స్వీకరించేటట్లుగా ఈ అవతారాలని నువ్వెందుకు వ్యర్థం చేసుకుంటున్నావు? ఈ అవతరించి వచ్చినప్పుడు అనాశ్రితులని కూడా నీ వాళ్ళనిగా చేసుకుంటున్నావేమిటయ్యా స్వామి, ఆశ్చర్యం అని అంటారు ఇందులో. ఇక అనాశ్రితులు అన్న చోట ఒక చిన్న విశేషాన్ని మనం ఇక్కడ అనుసంధానం చేసుకుందాం. ఏమిటా విశేషం అంటే, మనం ఇంతవరకు అనాశ్రితులు అని అంటే వ్యతిరేక భావన కలిగినటువంటి వ్యక్తులు అనే అర్థంలో చెప్పుకున్నాం. అంటే ఉదాహరణగా కంసుడు, శిశుపాలుడు మొదలైనటువంటి వాటిని గురించి మనం చెప్పుకున్నాం. ఇక్కడ వేషం అని పదం ఉంది చూసారా? వేషం అంటే దివ్యమైనటువంటి విగ్రహం అనే అర్థంలో మనం తీసుకోవాలి. యాక్టర్లందరూ కూడా నాకు ఒక పాత్ర అన్నారు, వేషం 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 అని అంటారు. అలాగే భగవంతుడు ధరించి వచ్చినటువంటి వేషం అంటే భగవంతుడు ధరించి వచ్చినటువంటి దివ్య మంగళ విగ్రహం అని అనుకోవాలి. ఇది అనాశ్రితులకి అని అంటే వ్యతిరేక భావన కలిగిన, అసుర భావన కలిగినటువంటి వారికి అని ఒక అర్థం. అదే సరి అయినటువంటి అర్థం అని అనుకుంటే సంస్కృత వ్యాఖ్యానంలో అంటే రెండవ సంస్కృత వ్యాఖ్యానంలో ఇంకొక అందమైన భావనని కూడా మహానుభావులు వ్యక్తం చేశారు. చెప్పుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు అద్భుతమైన గోపవేషాన్ని ధరించి వచ్చాడు ఆయన కదా. గోపవేష అనేది మన అతిమానుష స్తవంలో చాలా పర్యాయాలు చెప్పుకున్నాము. గోపవేషం అనే దాంట్లో అలా గోపవేషాన్ని ధరించి వేణుగానాన్ని చేస్తూ ఉండేటటువంటి సందర్భంలో ఆయనని ఆశ్రయించి ఆ గోవులు, గోపాలురు, గోపికలు ఆనందాన్ని పొందేరు. వాళ్ళంటే ఆయనకి ఇష్టం అని అనుకుందాం. కానీ ఆ వేషాన్ని ఎవరికి కనపరిచాడు ఆయన? ఆశ్రితులు కాని వారికి కూడా. ఎవరు ఆశ్రితులు కానివారు అంటే అక్కడ ఉండేటటువంటి స్థావరములు, అక్కడ ఉండేటటువంటి తిరియక్కులు, ఇవన్నీ కూడా ఆ స్వామి యొక్క అద్భుతమైనటువంటి ఆ గోప వేషంతో వేణుగానం చేస్తూ ఉంటే మైమరచేటట్లుగా చేశాడా లేదా? ఆ స్థావరాలు కానీ, అక్కడ ఉండేటటువంటి చెట్లు కానీ, అక్కడ ఉండేటటువంటి పువ్వులు కానీ, అక్కడ ఉండేటటువంటి పక్షులు కానీ ఆ వేణుగాన వైభవానికి అవి కూడా ఆనందాన్ని పొంది స్వామిని సేవించేటటువంటి భాగ్యాన్ని పొందేయా లేదా? అవేమైనా తపస్సులు చేశాయా? అవేమైనా నీ కాళ్ళు పట్టుకున్నాయా? అవేమైనా నిన్ను చేరాలి అని అనుకుంటున్నాయా? లేదే. కానీ అనాశ్రితులు అంటే మొత్తం ప్రకృతి కూడా అచేతనానికి ఆశ్రయించాలనేటటువంటి ఆలోచన ఉండదు. అవి ఆశ్రయించకపోయినా వాటికి కూడా నీ వేషాన్ని అనుభవించేటటువంటి అవకాశం ఇచ్చి వాటిని కూడా వృణీషే స్వీకరిస్తున్నావు. ఇది మనకి అతిమానుషస్తవంలో ఆ సన్నివేశాలు చాలా అందంగా వివరణ చేస్తున్నారు. గోవర్ధనో గిరివరో యమునా నదీశ అనేటటువంటి ఆ శ్లోకాలు చదువుకుంటే గోవర్ధన పర్వతం కానీ ఆ యమునా నది కానీ కేవలం భగవంతుడు కావాలి అనేటటువంటి కోరికతో ఉండేటటువంటి ఆశ్రిత కోటి కాకపోయినా, పోని వాటిని అనుకున్న సామాన్యమైనటువంటి కొండలు చెట్లు కూడా వేణుగానానికి కరిగిపోయేయి అంటారే. అనాశ్రితులని కూడా వృణీషే అనడం ఈ రకంగా చెప్పడం ఇంకా బాగుందని నాకు అనిపించింది. మామూలుగా అనాశ్రితులు అంటే శిశుపాలుడు, కంసుడు మొదలైన వాళ్ళు, వాళ్ళని కూడా నీలో చేర్చుకున్నావు అనేది సామాన్యమైనటువంటి భావన అయితే, అనాశ్రితులు అంటే ఆశ్రయించాలని తెలియకపోయిన వాళ్ళు కూడా ఆశ్రయించేటట్లుగా నువ్వు ఆ రూపాన్ని ధరించి వాళ్ళకి ఆ అవకాశాన్ని ఇచ్చేవు అని అంటారు. ఇందులో ఇంకా చెప్తారు, ఘంటాకర్ణుడు, మాలాకారుడు లాంటి వాళ్ళకి అని అంటారు. నిజానికి మాలాకారుడు కంసున్నే ఆశ్రయించి ఉన్నాడు. ఆయన కంసుడికే సేవ చేస్తూ ఉన్నాడు. ఈయనే వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. వెళ్ళి తన రూపాన్ని చూపించి మాలికలను తీసుకుని ఆయనని ధన్యుణ్ణి చేసి తిరిగి వచ్చాడు. ఘంటాకర్ణుడు కూడా అలాగే రకరకాలైన సన్నివేశాలు, దధిభాండుడు ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి ఈయనే అలాగే పరిగెట్టుకుని వెళ్ళాడు. ఇలాంటివి చమత్కారంగా మరొక అర్థాన్ని కూడా చెప్తూ అనాశ్రితేషు అని, ఆశ్రితుల కోసం అయితే పర్వాలేదు కానీ నీ ఊసు పట్టించుకొని వాళ్ళ వెనకాతలు ఎందుకయ్యా అలా పడతావు? వాళ్ళని కూడా ఎందుకయ్యా నువ్వు స్వీకరిస్తావు అని చమత్కారంగా ఇందులో ప్రశ్నిస్తున్నారు. స్వామికి ఉండేటటువంటి సౌశీల్య వైభవాన్ని ఇందులో మనకి
తెలియచేస్తున్నారు. కనుక కిన్నామా అనేది అక్కడ ప్రశ్న అన్నమాట. ఇదేమిటిది అని అడగడం, భవే అనొకటి, ఇదేమిటిది అంటే ఇదిలా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అద్భుతమైనటువంటి పద ప్రయోగాలతో స్వామిలో ఉండేటటువంటి సౌశీల్యము, ఆశ్రిత వాత్సల్యాన్ని ఇందులో మనకి అద్భుతంగా తెలియచేస్తున్నారు. మనకి సుందరబాహుస్తవంలో 84వ శ్లోకంలో ఇదే అడుగుతారు. ఆయన ఈ లోకంలోకి అవతరిస్తున్నాడు అని అంటే అది హైశీలవత్వం అథవా ఆశ్రిత వత్సలత్వం అని కూరత్తాళ్వాన్ అక్కడ కూడా ఇదే సందేహాన్ని వ్యక్తం చేస్తారు. అది నీ సౌశీల్యంతోట లేక నీ ఆశ్రిత వాత్సల్యంతోట అంటే. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇప్పుడు స్వామి సమాధానం చెప్తాడా, స్వామిని ఏం ప్రశ్నించటం లేదు, స్వామిని నిలదీస్తున్నారు కూరత్తాళ్వాన్ అంతే. నువ్వు వెళితే వెళ్ళు, నాకు అభ్యంతరం లేదు, కానీ నువ్వు ఇలా చేయడం నాకు బాగులేదు అని అన్నట్లుగా అంటున్నారు అని అనుకుంటే స్వామి నవ్వుతూనే ఉన్నాడండి. దీనికి మనం ఎలా సమాధానం చెప్పుకోవచ్చు అంటే స్వామి ఏమీ చిన్నపోలేదు, అయ్యో కూరత్తాళ్వాన్ కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి మీకే అర్థమవుతుంది అన్నట్లుగా ఉన్నాడు అనమాట స్వామి. ఏమిటి జాగ్రత్తగా ఆలోచించాలి అని అంటే ఇక్కడ ఏం జరుగుతోందో మీకు తెలుసా? ఓ పెద్ద రాజభవనం ఉంది. ఆ రాజభవనం మీద అందమైనటువంటి మణిదీపాలు వెలిగించారు. దేనికోసం? రాజభవనానికి కాంతిని వెదజల్లడం కోసం, రాజభవనానికి మంగళకరంగా ఉండడం కోసం. ఆ రాజభవనం మీద ఎత్తైన ప్రాసాదం మీద అందమైనటువంటి మంచి కాంతివంతమైనటువంటి దీపం వెలుగుతోంది. ఇప్పుడు ఆ దీపపు కాంతి ఆ రాజవీధిని కూడా ప్రకాశింప చేస్తోందా చెయ్యదా అంటే ప్రకాశింప చేస్తుంది. ఎవరి కోసం దీపం వెలుగుతోంది అంటే రాజభవనాన్ని కోసమే, రాజభవనాన్ని ప్రకాశింప చేయడం కోసమే మాణిక్య దీపం పెట్టబడి ఉంది. కానీ ఆ దీపం ఎలాగైతే ఆ వీధిని కూడా ప్రకాశింపచేస్తుందో పరమాత్మ ఆశ్రితుల కోసం ఈ లోకంలో అవతరించి వచ్చిన ఆయన వల్ల అనాశ్రితులకి కూడా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని సేవించేటటువంటి అవకాశం కలుగుతుంది అనే విషయాన్ని వ్యాఖ్యాతలు చాలా అందంగా రాస్తారు. ఎంత మంచి ఉదాహరణ చూడండి. ఎత్తైన ప్రాసాదం మీద పెట్టినటువంటి దీపం ప్రాసాదానికి కాంతిని కలిగిస్తూ అక్కడ ఉండేటటువంటి చుట్టుపక్కల ప్రదేశానికి కూడా ఎలాగైతే కాంతిని కలిగిస్తుందో స్వామి కూడా ఆశ్రితుల కోసమే అయిన అనాశ్రితులకి కూడా తన దివ్యమంగళ విగ్రహ దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు అలాగే అని ఇందులో మనకి సమాధానాన్ని తెలియచేస్తారు. ఇప్పుడు ఆ శ్లోకాన్ని ఒకసారి మళ్ళీ అనుసంధానం చేసుకుందాం. సంశ్లేషే భజతాం త్వరాపరవశః కాలేన సంశోధ్యతాన్ ఆనీయ స్వపదే. ఇక్కడ సమన్వయం చేస్తున్నప్పుడు సంశోధ్య అనేది కూడా అవాంతర క్రియగానే తీసుకోండి. శోధించి పరిశుద్ధులనుగా చేసి అని అర్థం. తాన్ సంశోధ్య అని అక్కడ శోధించటానికి తాన్ అనే దాన్ని కలుపుతుందా లేదా తాన్ వాళ్ళని స్వపదే ఆనీయ వాళ్ళని నీ ధామానికి తీసుకొని వచ్చి అని అర్థం. ఇక్కడ చాలా వివరణ ఉంది. ఇవాళ అప్పుడే టైం అయిపోయింది, అందుకే నేను అందులోకి వెళ్ళలేదు. ఆ సంశోధనం అంటే ఈ లోకంలో ప్రకృతి బంధంతో పుట్టి ఉన్నటువంటి మనని ఎలా 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 సంస్కరిస్తాడో పరమాత్మ అనడానికి ఓ పెద్ద వర్ణన, ఓ పెద్ద ప్రకారాన్ని అంతటిని చెప్పి ఉన్నారు. అవకాశాన్ని బట్టి మనం చెప్పుకుందాము. సంశోధ్యతాన్ ఆనీయ స్వపదే స్వసంగమకృతం సోఢం విలంబం బత అక్షామ్యన్ క్షమిణాం వరో వరదసన్ అత్రావతీర్ణో భవేః కిం నామ త్వమసంశ్రితేషు వితరన్ వేషం వృణీషేతు తాన్. భగవంతుడికి ఎందుకంత తొందర అంటే భగవద్గీతలోనే ఆ స్వామి చెప్పాడు, నా కోసం అసలు ప్రయత్నం చేసేవాళ్లే ఉండరు, అలా ప్రయత్నం చేసిన వాళ్లలో సిద్ధిని పొందేవాడు అసలు మనకి చాలా కష్టసాధ్యంగా ఉంటాడు అని ఒక మాట ఆయన చెప్తున్నాడు. కొన్ని వేల మంది ఉంటారు మనుషులు, వాళ్లలో నా కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరూ ఉండరు. ఒకవేళ అలా ప్రయత్నం చేసినా సిద్ధిని పొందిన వాడు అసలు ఉంటాడా అని ఒక సందేహాన్ని ఆయన వ్యక్తం చేస్తాడు.
మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే అనేటటువంటి శ్లోకంలో నంబర్ గుర్తించగలిగితే గుర్తించండి. అలాగే మనం ఆయన దగ్గరికి చేరాలి అంటే బహూనాం జన్మనామంతే అంటాడు. బహూనాం జన్మనామంతే, ఎన్ని 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 జన్మలు ఎత్తాలో, ఎంత టైం అవుతుందో అది నేను సహించలేను, నేనే వెళ్ళిపోతాను వాళ్ళ దగ్గరికి అని వచ్చేస్తాడట పరమాత్మ. దీనికి అన్నంగరాచార్య స్వామి వారు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి ఫలాలు పుష్పాలు ప్రసిద్ధిని పొంది ఉంటాయి. అంతేకాదు మనకి విదేశాలలో పండేటటువంటి పంటలు, మన దేశంలో పండేటటువంటి పంటలు ఇవి తేడాగా ఉంటాయి. ఇవాళ మనకి ఫ్యాషన్ ఎక్కువైపోయి హెల్దీ అనో మరొకటనో మనం విదేశాలలో వాళ్ళు వినియోగించేటటువంటి పళ్ళు లేదా ఆ ధాన్యమో మనం కూడా వినియోగించుకుంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము అని అనుకుంటూ కొన్ని పళ్ళ పేర్లు మనకి తెలియదు, అయినా వాటిని మనం ఓన్ చేసేసుకుంటున్నాం. అసలు ప్రకృతిలో ఏది ఎక్కడ పండాలో అక్కడ పండితే దానికి ప్రకృతి సహజమైనటువంటి కొంత వనరులు ఉండి హాయిగా అది అక్కడ పండేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని తెచ్చి మన దగ్గర పండించుకోవాలి అని అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు అవకాడో మరొకటో ఇలాంటివన్నీ ఎంతో గొప్పగా చేసుకుని జ్యూసులు తాగి ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా. ఇప్పుడు అలాంటివి అక్కడికి వెళ్ళి తీసుకుంటే ఈజీగా మనం పొందగలుగుతాం. అలాంటిది మన దగ్గర మనం పండించుకోవాలి అని అనుకున్నాం అనుకోండి, ఎంత కష్ట సాధ్యం. అలాగే స్వామి ఎందుకు నాకు ఈ కష్టం, నేను కాశ్మీర్ యాపిల్ కావాలి అని అనుకుంటున్నాను. కాశ్మీర్ యాపిల్ ని నేను పండించుకొని తినడం కంటే కాశ్మీర్కి వెళ్ళిపోతే అయిపోయింది కదా, అక్కడ హాయిగా కోసుకుని తినేయొచ్చు కదా అని పరమపదాన్ని వదిలేసి ఈ లోకంలోకి వచ్చి ఆ పండు లాంటి ఈ చేతనులకి తన దర్శనాన్ని కలిగించి వాళ్ళని తనతో కలుపుకునేవాడు అవుతాడు అంటారు. అందుకని త్వరా పరవశః అంటున్నారు ఈ శ్లోకంలో. తర్వాతి శ్లోకం తొందరగానే చెప్పేస్తాను. 67వ శ్లోకం. వరద యది నభువ్యవాతరిష్యః శృతి విహితాః త్వదుపాసన అర్చనాజ్యాః కరణపద విదూరగే సతి త్వయి అవిషయత నికృతాః కిలా భవిష్యన్. చిన్న శ్లోకమే కానీ జాగ్రత్తగా చదవాలి. వరద యది నభువి అవాతరిష్యః శృతి విహితాః తదుపాసన అర్చనాజ్యాః కరణపథ విదూరగే సతి త్వయి అవిషయత నికృతాః కిలా భవిష్యన్ అంటున్నారు. అభవిష్యన్ అని అనుకోవాలన్నమాట. ఇందులో క్రియాపదం అభవిష్యన్ అనేది క్రియాపదం, కిలా అనేది ఆశ్చర్యార్థంగా లేదా నిర్ధారణార్థకంగా మనం అనుకుంటున్నాం. ఇందులో వరద అనేది పదంతోటే శ్లోకం ప్రారంభం అవుతోంది. వరద ఇప్పుడు స్వామి అవతారానికి స్వామికి ఉండేటటువంటి అభినివేశం కారణం అన్నారు అంతకుముందు, స్వామికి ఉండేటటువంటి త్వర కారణం అన్నారు. ఇందులో చేతనుల మీద ఆయనకు ఉండేటటువంటి ఇష్టం, చేతనులని పొందడంలో ఆయనకు ఉండేటటువంటి తొందర, ఇవి వెనుకటి శ్లోకాలలో మనం చెప్తూ అలాగే అనుకోకండి, ఆయన అవతరించడానికి ఒక పరమార్థం ఉంది అంటున్నారు ఇందులో. ఏమిటా పరమార్థము అంటే ఏదైనా ఎవరైనా తామొక్కసారైనా చూస్తే, తామొక్కసారైనా దాన్ని అనుభవిస్తే ఆ వస్తువు ఉంది అని నమ్ముతారు, దానికోసం ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా అసలు ఎప్పుడూ కంటికి కనపడక అనుభవించడానికి దొరకక దాన్ని చూసి ఉండక దాని గురించి అవగాహన లేకుండా ఉండేటటువంటి వస్తువుని గురించి పొందడానికి ఎవ్వరూ ప్రయత్నం చెయ్యరు కదా. అందుకే స్వామి నువ్వు ఈ లోకంలోకి వచ్చి అవతరించేవు అని అంటున్నారు ఇందులో. అంటే తన జాగ్రత్త, నేనున్నానర్రా, నేను పరదైవాన్ని, నన్ను పొందండి మీరు, నేను లేనివాడిని కాదు నేనున్నవాడిని అని చెప్పుకోవడం కోసం ఆయన వచ్చి మన కంటికి కనిపిస్తున్నాడా అన్నట్లుగా ఇందులో మనకి తెలియచేస్తున్నారు. కరణ పథ విదూరగే సతి త్వయి అనేటటువంటి ఒక పదం ఉంది చూడండి. కరణములు అంటే ఇంద్రియములు, కరణ పదము అంటే ఇంద్రియాలకి గోచరమయ్యేటటువంటి స్థితి.
కరణ పద విదూరగం అంటారు. అంటే ఇంద్రియాలకి గోచరం కాకుండా ఉండేటటువంటి స్థితి ఎవరికి ఉంది? పరతత్వమైనటువంటి ఆ పరమాత్మకి ఉంది. నా మాంసచక్షు అభివీక్షతే త్వం. శృతివాక్యాలనన్నింటినీ పట్టి మనం చూస్తే ఈ కంటితో ఆయనని చూడలేము, ఈ శరీరంతో ఆయనని చేరలేము, ఇలాగే కదా చెప్తున్నారు. అంటే మనకున్నది ఈ శరీరమే, మనకున్నది ఈ కరణాలే, వీటికి ఆయన అందలేదు, ఎప్పుడూ ఆయనని మనం చూడలేదు. ఇప్పుడు ఆ వస్తువు ఉన్నట్టా లేనట్టా అని మనకు ఒక సందేహం కలుగుతుంది. ఆ ఉన్నట్టా లేనట్టా అనేది తెలుసుకోవాలి అంటే ఎవరైనా మహామానసిక ఉపాసనలతో తెలుసుకుంటారేమో. సామాన్యులైనటువంటి వారైతే ఇది లేదు అని నిశ్చయానికి వచ్చేస్తారు. అలా ఇది లేదు అని నిశ్చయానికి వచ్చిన తర్వాత అదే శాస్త్రం మనకి చెప్తుంది, దేవుడికి నమస్కారం పెట్టు, దేవుడికి ప్రదక్షిణ చేయి, దేవుడి కాళ్ళకి మొక్కు, ఇలా అంటున్నారు అనుకోండి. ఎవరా దేవుడు అని అడుగుతాడు. నువ్వు నమస్కారం చెయ్యాలన్నా, నువ్వు ప్రణామం చెయ్యాలన్నా, నువ్వు ప్రదక్షిణం చెయ్యాలన్నా, నువ్వు ఆయనని అర్చన చెయ్యాలి అన్నా, నువ్వు ఆయనని ఉపాసన చెయ్యాలి అన్నా ముందు నీకు అది ఉన్న వస్తువే అనేటటువంటి ఒక నమ్మకం కలగాలి. ఆ నమ్మకం కలిగించటం కోసమా నువ్వు ఈ లోకంలోకి వచ్చేవు అని అంటున్నారు. కొన్ని వస్తువులు ఉన్నట్టు చెప్పబడతాయి కానీ ఉండవు. మనం అనుకున్నాం కదా, ఎలాంటివి అంటే ఆకాశ కుసుమం అంటారు, లేదా కుందేటి కొమ్ము అనుకున్నాం. ఇంతకుముందు మనకి ఆ ప్రస్తావన వచ్చింది. కుందేటి కొమ్ము అని వింటున్నాం కానీ ఉందా నిజానికది? లేదు. ఉంది అని ఎవడైనా అన్నాడంటే వాడు తెలివి తక్కువ వాడు అని అనుకుంటాం కదా. అలాగే భగవంతుడి విషయంలో అర్చన చెయ్యండి, ఆరాధన చెయ్యండి, నమస్కారం చెయ్యండి అని చెప్తున్నారు. అసలు ఉందా లేదా మనకు ఎలా తెలుస్తుంది? లేని దాని గురించి చెప్తున్నారా, ఉన్న దాని గురించి చెప్తున్నారా అంటే ఉన్నదే అని ఆయన భూమిలో అవతరించి తనని తాను నిరూపించుకున్నాడు. ఆ వస్తువు మనకి పొందడానికి యోగ్యమైనదే అని చెప్పడం కోసం. అంతేకాదు శాస్త్రంలో చెప్పబడినటువంటి ఈ అర్చనాదులన్నీ కూడా విడిచిపెట్టేయకుండా ఉండడం కోసం, లేదని కొట్టి పారేయకుండా ఉండడం కోసం నువ్వు ఈ లోకంలోకి వచ్చేవయ్యా అంటున్నారు. ఇప్పుడు చూడండి, వరద అని పిలుస్తున్నారు. ఎది అంటే ఒకవేళ అని అర్థం. భువి న అవాతరిష్య, భువి ఈ భూలోకంలో న అవాతరిష్య ఎది నువ్వు అవతరించి ఉండి ఉండకపోతే అని అర్థం అన్నమాట. ఈ లోకంలో నువ్వు అవతరించనట్లయితే శృతి విహితాః, వేదము చేత చెప్పబడినటువంటి అంటే వేదము చేత విహితములు విధింపబడినటువంటి త్వత్ ఉపాసన అర్చన ఆద్యాః, నీ ఉపాసన నీ అర్చన మొదలైనటువంటి విధులన్నీ వేదం విధిస్తోంది. ఈ విధులన్నింటినీ ఎవరు విడిచిపెట్టకుండా ఉండాలి అని అంటే నువ్వు కంటికి కనపడాలి. కంటికి కనపడి ఉన్న తత్వము అనేటటువంటి నిరూపణ జరిగితే నిన్ను పొందడం కోసం ప్రయత్నం చేస్తారు. అలా నువ్వు కంటికి కనపడకుండా ఉంటే కరణ పథ విదూరగే సతి త్వయి, నువ్వు కరణపథానికి అందకుండా దూరంగా ఉన్నావు అనుకో, ఎప్పుడూ నీ పరమపదంలోనే ఉన్నావు అనుకో, ఒక్కసారి కూడా ఎవరికి నీ దర్శన భాగ్యాన్ని నువ్వు ఇవ్వలేదే అనుకో, అలాంటప్పుడు అవిషయత నికృతాః, ఇది లేదండి, ఇది లేదండి, భగవత్తత్వం అనేది లేదండి అంటారు. అవిషయత అంటారు అంటే అవిషయత్వాన్ని పొందుతాయి, విషయం కాదు అంటే అది ఉన్నది కాదు అని నికృతాః, అవి తిరస్కరింపబడతాయి. ఏవి? అర్చన, ఉపాసన, వందన, ప్రదక్షిణ మొదలైనటువంటి విధులన్నీ కూడా అవిషయత నికృతాః అభవిష్యన్ కిలా. అలా ఇది లేని విషయంలో మనం ఈ పనులు చెయ్యక్కర్లేదు అని అవిషయత నికృతాః, మనకి అందడం లేదు, మన ఇంద్రియాల చేత అవి పొందడం లేకపోతున్నాము కనుక ఇవి లేనివి అని వాటిని ఎవరు ఇప్పటికీ అందరూ పక్కకి పెట్టేసి ఉండేవారు. ఎవ్వరూ ఉపాసనాదులని చేసి ఉండేవారు కాదు, ఎప్పుడూ నువ్వు ఈ లోకంలో అవతరించి ఉండకపోతే అంటున్నారు.
దీంట్లో ఇంకా అంతరార్థాలు ఉన్నాయి, తర్వాత మనం చెప్పుకుందాం. దీనికి అవిషయత నికృతాహ అనేది ఒక పదం గుర్తుపెట్టుకోండి. అంటే లేనిది అనే ఒక భావనతో నికృతాహ తిరస్కరింపబడి ఉండేవి. ఏవి? భగవంతుని విషయంలో మనం చేయవలసినటువంటి విధులన్నీ ఎవరు విధించారు? వేదం విధించింది. కానీ ఎవరు దాన్ని తిరస్కరిస్తున్నారు? అంటే మనకి కనపడడం లేదు కాబట్టి, మనకు అందుబాటులోకి రావడం లేదు కాబట్టి అని ఈ పాటికి జనమందరూ కూడా వాటిని తిరస్కరించి ఉండేవారు. ఎందుకు ఇప్పుడు ఆదరిస్తున్నారు అంటే ఇది కుందేటి కొమ్ములా లేనిది కాదు, ఇది గగన కుసుమంలా లేనిది కాదు, ఇది ఉన్నదే అని ఆయన అవతరించి కొంతమందికైనా దర్శనం ఇస్తున్నాడు కాబట్టి అందరూ ఆదరిస్తున్నారు. ఇప్పుడు శృతి మీద ఆదరం పెరిగింది, శృతి విధులని నిర్వర్తించేటటువంటి స్థితి వస్తోంది. ఎందుకు మనం శృతిని నిరాకరిస్తామో అంటే దీనికి ఒక అందమైన ఒక సన్నివేశాన్ని అన్నంగరాచార్య స్వామి వారు వ్యాఖ్యానంలో చెప్తారు. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూ మనం పూర్తి చేసేసుకుందాం. మిగిలిన వివరాలన్నీ రేపే చెప్తాను మీకు. ఒక వ్యక్తికి ఒక రోగం వచ్చింది. ఆ రోగ నివారణార్థం చికిత్స కోసం వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన ఎవరికైతే ఈ వ్యాధి వచ్చిందో ఆ వ్యాధి కలిగినటువంటి వ్యక్తికి తన మీద తనకి ఓ పెద్ద నమ్మకం ఉంది. ఏమా నమ్మకం అంటే నేను అన్నీ తెలిసిన వాడను అని అనుకుంటున్నాడు. నా అంత పండితుడు మరొకడు లేడు అని అనుకుంటాడు. అలా అనుకున్న వాళ్ళని పండితమ్మన్యులు అంటారు. నిజానికి పండితులు కాదు, తమని తాము పండితులు అని అనుకుంటూ ఉంటారు. అందుకే ఏదైనా తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే ఉంటారన్నమాట వాళ్ళు. వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. వైద్యుడు మందు ఇచ్చాడు. ఆ మందు తీసుకున్న తర్వాత అడిగాడు ఈయన, దీనికి ఏవైనా కొన్ని అనుపానాలు ఏవైనా ఉన్నాయా, పథ్యం లేదా దీంతో పాటుగా తీసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా అని అడిగాడు డాక్టర్ గారిని. అడిగితే ఆ వైద్యుడు అన్నాడు, ఏమీ లేదు, గంటకొకసారి తోయపానం చేస్తే చాలు అన్నాడు. ఆయన ఏమన్నాడు? తోయపానం అని అన్నాడు. అంటే నీళ్లు తాగితే చాలు అని అన్నాడు. ఈ మందు వేసుకున్నప్పుడు గంటకొకసారి నీళ్లు తాగు అని అన్నాడు. ఈ విన్న ఆయనకి తోయపానం అంటే ఏమిటో అర్థం కాలేదు. ఆయన పండితుడు అని అనుకుంటాడు కదా, డాక్టర్ గారిని అంటే ఏమిటి అని అడగడానికి సిగ్గు వేసింది ఈయనకి. ఈ మాత్రం కూడా తెలియదా అని అనుకుంటాడేమో అని సిగ్గుపడ్డాడు. అని ఆ డాక్టర్ని అడగడానికి ఏముంటుంది, ఈయన చెప్తున్నాడు ఇదేదో ఎక్కడో దొరుకుతుందిలే, షాపుల దగ్గరికి వెళ్ళి లేదా పక్కింటి వాళ్ళనో వెళ్ళినా తెలిసిన వాళ్ళని ఇది కొంచెం ఇస్తారా అని అడిగేద్దాం, అప్పుడు దాంతో పాటు ఈ మందుని తీసుకుందాం అనుకున్నాడు. సోయపానం అంటే నీళ్లు తాగడం అని ఆయనకు అర్థం కాలేదు, తెలుసుకునే ప్రయత్నమో చేయలేదు. తెలిసిపోతుందిలే అనుకున్నాడు ఆయన. ఇప్పుడు వచ్చేసాడు ఆ మంద పట్టుకుని. ఇప్పుడు కనపడ్డ దుకాణంలో కల్లా వెళుతున్నాడు. కనపడ్డ వాళ్ళని లేదా తెలిసిన వాళ్ళని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, కొంచెం తోపయానం ఉంటే ఇస్తారా, తోపయానం ఉంటే ఇస్తారా అని అడుగుతున్నారట ఆయన. అందులో మళ్ళీ ఆ తెలివితేటలు ఎలా ఉంటాయంటే తోయపానం కూడా మర్చిపోయాడు, పదం కూడా సరిగ్గా గుర్తుపెట్టుకోలేకపోయాడు. పోయి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తోపయానం అని క్లియర్ గా అందరినీ అడుగుతున్నాడు. అందుకే సరిదిద్దుకోండి సరిదిద్దుకోండి అని నేను ఎందుకు చెప్తున్నాను, మీరు చెప్పిన దోషాలని అంటే అలాగే ఉండిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఆయన అందరి దగ్గరికి వెళ్ళి మందుల షాపులు అనుకోండి, తెలిసిన వాళ్ళు అనుకోండి, తోపయానం కొంచెం ఇవ్వరా, తోపయానం కొంచెం ఇవ్వరా అని అడుగుతున్నాడు. అడిగితే వాళ్ళందరూ తోపయానం ఏమిటి ఏమిటి అని అడుగుతున్నారు వాళ్ళు. అలా అందరినీ అడిగేసరికి అందరూ అదేమిటది తోపయానం మేము ఎక్కడా వినలేదే అన్నారు వాళ్ళందరూ కూడా. అంటే అప్పుడు ఎంత కోపం వచ్చిందంటే ఆ వైద్యుడి మీద ఆయనకి, ఇలా లేని దానిని నాకు మందుగా ఇస్తాడా, ఈయన ఇంత మోసం చేస్తాడా, ఈయనకంటూ వేరే వైద్య శాస్త్రం ఉందా, నన్ను ఇంతగా మోసగిస్తాడా ఆయన, నేను అసలు మందే వేసుకొని పో అన్నాడట ఆయన. ఇప్పుడు కోపం తను తప్పు చేశాను అందువల్ల ఈ వస్తువు లేదు అంటున్నారనేది కూడా లేకుండా తోపయానం అని లేనే లేదు, లేకపోయినా నన్ను వేసుకోమని చెప్పాడు అంటే నన్ను పట్టత్రోవ పట్టించాడు వైద్యుడు అని అనుకుని ఆ మందు వేసుకోవడం మానేశాడట. ఎవరికి నష్టం చెప్పండి? మనకి చెరువు మీద అలిగితే ఎవరికి నష్టం? అలాగే మనం కూడా తోపయానం లేదు అని అనుకుంటున్నాం. అక్కడ ఉన్నదేమిటి, శాస్త్రంలో చెప్పినది ఏమిటి, అసలు విషయం ఏమిటి, అది కూడా మనకు అవగాహనకి లేక ఉపాసన అర్చనాదులన్నింటినీ మనం భగవతత్వం లేదు అనుకుంటాము.
ఉపాసనార్చనాదులన్నింటినీ విడిచిపెట్టేస్తాము. దానికి సన్నివేశం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు స్వామికి బెంగట, మనం అలా తోపయానాల వాళ్ళమే కాబట్టి మన తెలివితేటలు అలాగే ఉంటాయి కాబట్టి వీళ్ళకి చెప్పి వదిలేస్తే చాలదు, ఓసారి వెళ్ళాలి, నేను కనపడాలి, లేకపోతే నన్ను కూడా కుందేటి కొమ్ముతో సమానంగా కట్టేస్తారు అని అనుకున్నాడట. అందుకనా స్వామి నువ్వు కరణ పథ విదూరగే సతీ త్వయి, అప్పుడు నువ్వు ఈ లోకంలోకి వచ్చావు, అవి అవిషయత నికృత కిల భవిష్యన్, అలా అయిపోతాయి నువ్వు వచ్చి ఉండకపోతే అని వ్యతిరేక ధోరణిలో సమన్వయం చేసి చెప్తున్నారు. భగవద్ అవతారానికి మూలమైనటువంటి ప్రయోజనం ఏది అనే దాన్ని ఇందులో చెప్తున్నారు. ఇంకా ఇందులో ఉండే విశేషాలు